బస్సు ప్రమాదాలకు సంబంధించి అంటే ఇప్పుడు ఒక రకంగా ఏదైనా తప్పుడు పనులు చేసే వాళ్ళని మాఫియా అని అంటారు. ఇప్పుడు ఈ బస్సు మాఫియా స్పెషల్ ఏంటయ్యా అంటే అప్పట్లో కేసినేని నానిని గుర్తుకు తెచ్చుకుంటే ఈ ప్రైవేట్ రవాణా వ్యవస్థ లోపాలని హైలైట్ చేశాడు. చంద్రబాబు గారికి చెప్తే ఆయన పట్టించుకోలేదు. దానికి అప్పట్లో ప్రచారం జరిగింది ఏంటంటే కేసినేని నానికి కేసినేని ట్రావెల్స్ ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నా అంటే తన ట్రావెల్సే మూసిపడేశాడు. ప్రైవేట్ బస్సులో వెరీ సింపుల్. ఆర్టీసీ బస్సుకు ఉండేటటువంటి రక్షణ వ్యవస్థలు ఉండవు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలు లగ్జరీకి అలవాటు పడ్డారు. దానికి తగ్గ బస్సులు ఆర్టీసీలో లేవు. ఇవాళ ఎంతమంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణిస్తున్నారో ఆన్లైన్లో ఉంది. ఆన్లైన్లో ఈ లగ్జరీ బస్సుల్లో ఆర్టీసీకి సంబంధించిన స్లీపర్లు లేకపోతే హైటెక్ బస్సులు ఏవైతే ఉన్నాయో దానికి 4 రెట్లు ప్రయాణం చేస్తున్నారు. అంటే అంత బిజినెస్ ఉంది. కానీ ఎందుకు ఆర్టీసీ ఆ బిజినెస్ చేయట్లా? ఎందుకు బస్సులు పెట్టి వ్యాపారం చేయట్లా? ఒకప్పుడు ఆర్టీసీ పరిరక్షణ సమితి అని ఆర్టీసీ ఉద్యోగులు, పోలీసులు, మీడియా, ప్రభుత్వము అందరూ కలిసేసి బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో ఆగకూడదు, లేకపోతే కనుక ఈ ఆన్లైన్లో జరపకూడదు, అది కేవలం టూరిస్ట్ కింద ఉండాలి అంటూ దాని మీద కేసులు రకరకాలు జరిగినాయి. తర్వాత ఈ ప్రైవేటు బస్సుల మాఫియా ఎంత తెలివిగా చేసిందంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఎవరికి? యూనియన్ల నాయకులకి, ఆర్టీసీ యూనియన్ల నాయకులకి. ప్లస్ వాళ్ళకి పార్ట్నర్షిప్లు ఇవ్వడం బిగిన్ చేసింది. తర్వాత కొంతమంది ఆర్టీసీ యూనియన్ల నాయకులే వాళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బిగిన్ చేసేసారు. మొదట్లో వాళ్ళు ఒక బస్సు కొనేసి ఆర్టీసీకి అద్దె బస్సు కింద ఇచ్చేవాళ్ళు. తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల కింద నడపడం బిగిన్ చేశారు. వీళ్ళు ఆర్గనైజ్డ్గా ఏమి ఉండరు, కానీ ఒకళ్ళకొకళ్ళని మాత్రం కవర్ చేసుకుంటారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అయితే కష్టమని ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే డామన్ డయ్యు అట్లాంటి చోట్ల రిజిస్టర్ చేసుకుంటారు. అక్కడ అంత డబ్బులు పడేస్తే చాలు అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ వస్తుంది, ప్లస్ లంచం ఇస్తే చాలు, అక్కడ వాళ్ళు ఏ పనైనా చేసేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఆల్టరేషన్స్ చేసేస్తారు. ఇప్పుడు అప్పట్లో లారీల కోసం తీసుకుని మన అనంతపురం జిల్లాకి సంబంధించి అశోక్ లేలాండ్ తుక్కు కింద అమ్మిన లారీలు తీసుకుని బస్సులు రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? అట్లాగే జరిగినాయి. తప్పుడు డాక్యుమెంట్తో ఓకే చేసేస్తారు. దాంతో రన్నింగ్లోకి వచ్చేస్తారు. పట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం లేదు, కానీ పట్టుకోవాలని చూద్దాం ఉండదు. ఎందుకు? రాజకీయ నాయకులే ఈ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతారు. రాజకీయ నాయకుల మనుషులే నడుపుతుంటారు. కాబట్టి దీన్ని ఇంకోటి, ప్రభుత్వాలు ఎందుకు యాక్షన్ ప్రభుత్వాలు కనుక యాక్షన్ తీసుకుంటే బస్సులు అరేంజ్ చేయాలి, బస్సులు అరేంజ్ చేయకూడదు. ఇక్కడ అందరూ తిలాపాపం తలాపిడికిడని పబ్లిక్గా దోచుకునేటటువంటి వ్యవస్థ కిందన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పెరిగిపోయింది.